అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురియుగాక. సృష్టికర్త సృష్టి ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మానవాళి కోసం పంపినటువంటి మార్గనిర్దేశక గ్రంథము దివ్య ఖురాన్ నుండి ప్రతిదినము కూడా మనము మీతో 2 నిమిషాలు అనే కార్యక్రమం ద్వారా వింటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని నేను తెలియచెప్తాను. మొన్న మనము ఒక వాక్యాన్ని తెలుసుకున్నాం. అదేమిటంటే దైవం అనేకమైనటువంటి అనుగ్రహాలను చూపిస్తూ ఉంటాడు. వీటి ద్వారా ఎవరైతే ఆయన వైపునకు మరలుతారో, ఎవరైతే రబ్బనా మా ఖలక్త హాజా బాతిల సుబ్హానక ఫకిన అజాబన్నార్ అని చెప్పేసి ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. ఎవరైతే ఈ ప్రకృతిని చూసి దైవం యొక్క అనుగ్రహాలను చూసి అప్రయత్నంగా ఓ దైవమా ఇవన్నీ కూడా నీ సృష్టి తప్ప మరొకటి కాదు, రబ్బనా మా ఖలక్త హాజా బాతిల సుబ్హానక ఫకిన అజాబన్నార్, ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థంగా వృధాగా ఏమీ కూడా సృష్టించలేదు, ఒక లక్ష్య నిమిత్తమై సృష్టించావు, లక్ష్య రహితంగా సృష్టించలేదు అని అప్రయత్నంగా సర్వస్తోత్రాలకు కూడా నీవు అర్హుడవు, నీవు శుభవంతుడవు అని చెప్పేసి అప్రయత్నంగా దైవాన్ని స్తుతిస్తారు. ఎవరైతే ఈ అనుగ్రహాలను చూసి దైవం వైపునకు మరలుతారు. మన దురదృష్టం ఏంటంటే మనము ప్రకృతిని ఆస్వాదిస్తాం, మన యొక్క ఫోన్లలో కెమెరాలలో బంధించడానికి ప్రయత్నం చేస్తాము ఆ ప్రకృతి యొక్క అందాన్ని. కానీ ఆ ప్రకృతికి అంత అందాన్ని ఇచ్చినటువంటి ఆ సృష్టికర్తను మాత్రము మనిషి మర్చిపోతూ ఉంటాడు. అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతుంటాడు, కృతజ్ఞతలు వేరొకరికి చెల్లిస్తూ ఉంటాడు. ఇది ఎంత దారుణమైన విషయం చూడండి. కన్న తల్లిదండ్రులకు ఆ స్థానాన్ని ఇవ్వడం అనేది కనీసం బాధ్యత. అది కాకుండా వేరే మరొకరి తల్లిదండ్రులకు తన తల్లిదండ్రులుగా ఆ స్థానం ఇవ్వడం అనేది అది ఎవరు కూడా చేయకూడనటువంటి పని. దైవం కూడా ఇది తెలియజేస్తున్నాడు. ఎవరి నుండి అయితే మీరు అనుగ్రహాలు పొందుతున్నారో వారికి మాత్రమే కృతజ్ఞతలు అర్పించండి. ఆ సృష్టి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రమే మీరు ఆ దైవము, ఆ సృష్టికర్త అన్న స్థానాన్ని ఇవ్వండి అంటున్నాడు. ఇక్కడ ఆయన తెలియజేసే విషయం ఏమిటంటే ఆయనను మాత్రమే వేడుకోండి. ఎందుకంటే ఆయన ఒక్కడే దానికి అర్హత గలవాడు, ఆయన ఒక్కడే దానికి అర్హుడు. మరి ఎవరు కూడా ఆయనకు ఇందులో భాగస్వామ్యం లేదు ఎవరికి కూడా. ఆయన కేవలము తన యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఇవన్నీ కూడా ప్రసాదిస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే అర్పించండి, ఆయనను మాత్రమే వేడుకోండి. ఆయనే మీ యొక్క కష్టాలను తీర్చేవాడు, మీ బాధలను తొలగించేవాడు ఆయన మాత్రమే. అదే చెప్తున్నాడు, మీ ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకం చేసుకోండి. ఎవరిని పడితే వారికి ఆ దైవం యొక్క స్థానం ఇవ్వకండి. మానవ మాత్రలకు, కొన్ని కల్పితమైనటువంటి అస్తిత్వాలకు ఉన్నది ఒకే ఒక వాస్తవ అస్తిత్వం. మనిషి అనేకమైనటువంటి అస్తిత్వాలను ఇక్కడ కల్పించుకుంటాడు, అనేకమైన అస్తిత్వాలు. కానీ ఇవేమి కూడా మనిషి కల్పించుకున్నంత మాత్రాన అస్తిత్వాలు వాస్తవం కావు కదా, నిజం కావు కదా. నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. అదేమిటంటే ఆ సృష్టికర్త అన్నవాడు ఒక్కడే, ఆయన అస్తిత్వం అనేది ఒక్కటే. ఆయన వైపునకే మరలండి, ఆయననే వేడుకోండి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు.